ఇది నేను వచ్చిన రోజు నుంచి చెప్తున్నానే, నీ మొగుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. నువ్వు బానే చెప్పావులే. ఆయన ఇంకా ఇక్కడే 2 రోజులున్నారంటే ఇల్లరిక వచ్చేసాడని వాళ్ళు కంగారు పడిపోతారు. అవసరమైతే వస్తారు. ఏం బాబు, ఇల్లరికో రారా మీరు? వస్తాను. ఊరుకో అమ్మా, అల్లుడి గారు ఇల్లరికం రావడం ఏంటి? మధు ఆ ఇంటి కోడలు అవడమే గొప్ప. ఇక్కడ మనకేముందని అల్లుడి గారు ఇల్లరికం రావడానికి? ఏదో సరదాగా అన్నాను లేరా. ఇల్లరికం అంటే నిజంగా వచ్చేస్తారా ఏంటి? సరే తినండి, చల్లారిపోతుంది, టైం కూడా అవుతుంది కదా. హేయ్, మీ ఆయనకి తినిపిస్తూ తిను. బామ్మగారు, టిఫినే కదా, నేను స్పూన్తో తినేస్తానులేండి. ఆంటీ, స్పూన్ ఇవ్వండి. తీసుకొస్తాను. తీసుకోండి. బామ్మగారు, మీరు తినండి. నేనిప్పుడే తినే ముందు వేసుకునే మాత్రలు వేసుకున్నాను. ఇంకొక 1/2 గంట ఆగి తింటానులే బాబు, మీరు తినండి. అయ్యో, ఎందుకీ తిప్పలు బాబు? బంగారం లాంటి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలబ్బాయ్. అబ్బే, నీకు అసలు ఏం తెలియటం లేదు. అదే మా ఆయన అయితేనా. నువ్వు మొదలు పెట్టుకో. అయితే నువ్వు తినిపించు మరి. పర్లేదు బామ్మగారు, నేను తినేస్తానులేండి. ఇప్పటికే షర్టు పాడు చేసుకున్నారు, నువ్వు తినిపించవే. ఒరే రామచంద్ర, నువ్వు కళ్ళు మూసుకొని తినరా, మీ అల్లుడు ఇబ్బంది పడుతున్నాడు. ఏంటమ్మా? అయ్యో, అదేం లేదు బామ్మగారు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావే. మీరు తినండి, ఇక్కడేదో జరిగిపోతున్నట్టు చేస్తుంది ఇవిడ. నువ్వు తిను. అదిగో కారొచ్చేసినట్టుంది. చూసావా, మీ ఆయనకి ఇప్పుడు చెయ్యి బాగోలేకపోవడం వల్ల డ్రైవర్ని పిలిపించుకోవాల్సి వచ్చింది. ఇదే నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటే చక్కగా మీ ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేదానివి. ఆ డ్రైవింగ్ అది నేర్చుకో. ఈ కాలంలో ముసలోళ్లే నేర్చుకుంటున్నారు డ్రైవింగు. మరి నువ్వు డ్రైవింగ్ చేయట్లేదు కదా. ఇంక నేను డ్రైవింగ్ చేసి తాతే మోపడి ఉంది కదా, ప్రాక్టీస్ చేయి. నీకు వేళాకోళం అయిపోయిందే. తినండి. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి మళ్ళీ? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకే దిష్టి కొట్టేస్తుంది. ఏ దిష్టి కళ్ళు మీ మీద పడకూడదు. మీరు 100 ఏళ్ళు కలిసి చల్లగా హాయిగా ఉండాలి. ఉండండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ కళ్ళు పేలిపోవాలి, వీళ్ళ కళ్ళు పేలిపోవాలి. ఏంటే, ఊళ్ళో వాళ్ళందరినీ శపించడమేనా నీ పని? శపించు. ఊరుకోవే, తూతూ అనండి.
ఇక బయలుదేరండి. జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను అంకుల్, వస్తానంటే. ఉమ్. ఏంటి పొగ? హాయ్ మేఘనా. మేఘనా? ఎవరా అమ్మాయి? పరాయి ఆడదాని పేరు పెట్టి నన్ను పిలుస్తున్నారు. చూసావా, అమ్మాయి ఎలక అసూయ వరుసగా ఉంటాయి అనుకుంటా. పరాయార్దని పేరు చెప్పగానే ఇంత ఉలిక్కిపాట. మరి సంపు అని ప్రేమగా పిలిచేవారు. ఇప్పుడెవరో హాయ్ మేఘనా అని వేరే ఎవరినో తలుచుకొని పిలుస్తున్నారు. ఏయ్ పిచ్చి, నువ్విలా మేఘాలేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవకన్యలా ఉన్నావు. మేఘాల్లోంచి కనిపిస్తున్నావని మేఘనా అని పిలిచాను. ఓ అందుకా? ఆ అందుకే. సంపు, అపచారం అపచారం. నేనేదో పరాయార్థం చేపట్టుకున్నట్టు అపచారం అపచారం అంటావేంటి? నా కాబోయే భార్యవేగా. ఇదిగోండి, మన పెళ్లి ఇంకో 4 రోజుల్లో జరగబోతుంది. మన పెళ్లి సవ్యంగా జరగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకున్నాను. చాలా వ్రతాలు మొక్కులు ఉన్నాయి. ఆహా, మన పెళ్లి గురించి ముక్కోటి దేవతలకి మొక్కుకున్నావా? నా మీద ఎంత ప్రేమ సంపు నీకు. అవును రూత్. అల్లుడు గారు, అత్తయ్య గారు, నేను వెళ్ళి సాంబ్రాణి పెట్టేసొస్తాను. ఎంతసేపైంది మీరొచ్చి? నేనొచ్చి చాలాసేపింది అత్తగారు. మీ అమ్మాయి ఇల్లు మొత్తం మేఘాలయం చేసేసిందిగా. ఈ పొగలో మీరు కనిపించుండరు. మీరు భలే చమత్కారంగా మాట్లాడతారు అల్లుడు గారు. అల్లుడు, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను మామయ్య గారు. ఎందుకు వచ్చారని అడగట్లేదు అల్లుడు గారు, ఎప్పుడు వచ్చారో అని అడుగుతున్నా. మామగారు, నేను అదే చెప్తున్నాను, ఇందాకే వచ్చా. ఓహో, ఇప్పుడే వచ్చానని అంటున్నారా? అమ్మయ్యా, అదృష్టవంతుణ్ణి. ఇవాళేంటో తక్కువ 2వ మాటకే పట్టేసుకున్నారు. అల్లుడు, ఆ చేతిలో డబ్బా ఏంటి? మర్చిపోయిన అత్తగారు, ఇది మీకోసమే స్పెషల్ ఫేస్ ప్యాక్. అవునా? నా కోసం అల్లుడు గారు? ఆ? అల్లుడు గారు, ఇదేంటి బొగ్గు పొడిలా ఉంది? అది చూడడానికి బొగ్గుపొడిలానే ఉంటుంది, కానీ బొగ్గుపొడి కాదత్తయ్య గారు. కొడైకెనాల్ అడవి ప్రాంతంలో వనమూలికలతో తయారు చేసిన కోలో ప్యాక్. కోలో ప్యాకా? అవును, కోలో ప్యాకే, స్పెషల్గా మీకోసం. ఏంటల్లుడు ఇది? కొత్త పళ్ళ పొడా? ఆ, అలా కూడా వాడుకోవచ్చు మామగారు, పళ్ళు తెల్లగా వస్తాయి. అదేంటి అల్లుడు గారు, ఫేస్ ప్యాక్ ని పళ్ళకి వాడతామా? మామయ్యతో ఏదో సరదాగా. ఏమిటి, ఏదో దురదంటున్నారు? దురద కదా మామయ్య గారు, సరదా. ఆ, సరదా. ఏంటి వరద? ఎప్పుడొచ్చింది? అసలే ఎండలు మండిపోతుంటేను. అయ్యో భగవంతుడా, వరద కదా మామగారు, సరదా సరదా. మరి అలా చెప్పండి, ఈ ఎండలకు పరదా వేసుకుని తిరగమంటారు, అంతే కదా? అత్తగారు, ఇక నా వల్ల కాదు. ఆ, మీరు ఊరుకోండి. ఇది పళ్ళపొడి కాదు, ఆ, ఇది ముఖానికి రాసుకోవడానికి. ఓహో, ఫేస్ ప్యాకా? ఆ, అవునవును, ఫేస్ ప్యాకే. అల్లుడు, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? మీ అత్త యవ్వనంగా తయారవుతుంటే నేను ఇలా ముడతల మొహంతో ఉండాలంటే బాగోదు.
ఇద్దరం కలిసి బజార్లో వెళ్తుంటే భార్యాభర్తలు అనుకోవడం లేదు. నాకు కూడా ఒక ఫేస్ ప్యాక్ తెచ్చిపెట్టవో? మీకు ఫేస్ ప్యాక్లతో కళ్ళ కింద క్యారీ బ్యాగులు మొహంలో ముడతలు తీయడం సాధ్యం కాదు గాని మిమ్మల్ని కాస్ట్యూమ్లో డిఫరెంట్గా మార్చాలి. ఏంటి కష్టమా? ఏ నాకు మాత్రం ఎందుకు కష్టం? ఫేస్ ప్యాక్ వేసుకుంటాను నేను కూడా. మ్మ్. అది కష్టం కాదు నాన్నగారు. కాస్ట్యూమ్, డ్రెస్ అంటున్నారు. ఓ ఆహా, బట్టలా? బట్టలు రోజు తొడుక్కుంటూనే ఉన్నాగా. అది కాదు మామగారు, మీరు యంగ్ డ్రెస్ వేసుకుని అత్తకు మ్యాచింగ్గా రెడీ అయ్యేటట్టు నేను ఒక డ్రెస్ ఇప్పిస్తాను. ఎవరి అడ్రస్సు? అత్తయ్య గారు, అబ్బా అడ్రస్ కాదండి, మీకు డ్రెస్ తెప్పించి పెడతానంటున్నారు అల్లుడు గారు. ఓ డ్రెస్సా? ఆ, మరి అలా చెప్పవే. నేను అలాగే చెప్పాను మామగారు. అల్లుడు గారు ఆయనతో మాటలు పెట్టుకుంటే తొందరగా తెమలరు గాని నాకు దీని మీద చిన్న డౌటు. డౌటా? ఏం డౌట్ అత్తయ్య గారు? ఆ, ఈ ఫేస్ ప్యాక్ నల్లగా ఉంది, మరి మొహం తెల్లగా వస్తుందంటారా? ఎంత మాట అన్నారు అత్తగారు. ఇప్పుడు బొగ్గులు నల్లగా ఉంటాయి, కాల్చి బూడిద చేస్తే బూడిద ఏ రంగులో ఉంటుంది? ఆ, తెల్లగా ఉంటుంది. మరి నల్లగా ఉండి గేదెకి పాలు పితికితే పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. మరి అది ఈ నల్ల ఫేస్ ప్యాక్ వేశారంటే మీరు మరింత తెల్లగా అవుతారన్నమాట. ఆ, భలే లాజిక్ చెప్పారు అల్లుడు గారు. అత్తయ్య గారు చాలా జాగ్రత్తగా వాడండి, అసలు ఇది చాలా కాస్ట్లీ. కాస్ట్లీ అంటే గుర్తొచ్చింది అల్లుడు గారు. ఆ, ఎంతిది? మామూలుగా అయితే 25,000 అత్తయ్య గారు. మనకు తెలిసినోడు ఉన్నాడు కాబట్టి వాడి ద్వారా పట్టి డిస్కౌంట్ మీద 10,000కే కొన్నాను. 10,000? ఉండండి, వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. అత్తయ్య గారు ఆ, మీకంత శ్రమ ఎందుకండి, ఆన్లైన్లో పే చేసేయండి నా నెంబర్కి. అలాగేనండి. సంపు, మన ఆఫీస్కి బయలుదేరదామా? అలాగేనండి, వెళ్ళొస్తానమ్మా. వస్తాను అత్తయ్య గారు. మంచిది. అల్లుడు గారు ఎంత మంచివారో, నా కోసం ఎక్కడెక్కడి నుంచో ఫేస్ ప్యాకులు పట్టుకొస్తున్నారు. నన్నే ఇలా చూసుకుంటున్నారంటే నా కూతుర్ని ఇంకెంత గొప్పగా చూసుకుంటారో. అమ్మో, అర్జెంటుగా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. రా సంపు. ఏంటన్నయ్య, పెళ్లికింకా నెల రోజులు టైం ఉంది, ఈలోపే బైక్ లో చెట్టా పట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. అమ్మా మీకు దండం తల్లి, మీ ఆయన్ని పక్కన పెట్టుకుని ఆ మాట అన్నారంటే ఇంక అంతే సంగతులు. ఆఫీసులో కూడా ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అని కొత్త రూల్స్ పెట్టి మళ్ళీ ఫైన్లు వసూలు చేస్తారు. రే, అది నీ మంచి కోసమేరా. పనిలో ఫోకస్డ్గా ఉండాలని అలా రూల్స్ పెడుతూ ఉంటాను. పనిలో ఫోకస్ కాదు సార్, మీరు నా మీద కాస్త ఫోకస్ తగ్గించండి, నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను. సరే సరే పదండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పొద్దు పొద్దునే బాగా వేడిగా ఉంది. ఏంటి సాంప్రదాయని, ఇవాళ దేవుళ్ళని చాలా బలంగా మొక్కినట్టున్నావు. వరుసగా అన్ని బొట్లు వచ్చేసాయి. అవును మేడం, మా పెళ్ళికి నెల రోజులు టైం ఉంది కదా. మా పెళ్లి చక్కగా ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకున్నాను. అంటే పెళ్లి వరకు చాలా మొక్కులున్నాయన్నమాట. పెళ్లి వరకేంటి మేడం, పెళ్లి తర్వాత కూడా చాలా మొక్కులున్నాయి. పెళ్లి తర్వాత కూడా చాలా మొక్కులున్నాయా? అవును, పెళ్లి కాకముందు పెళ్లి కాని అమ్మాయిగా కొన్ని మొక్కులుంటాయి. తర్వాత మనం దంపతులుగా తీర్చుకోవాల్సినవి కొన్ని మొక్కులుంటాయి కదా. ఓహో అదా, ఉమ్, అయితే ఓకే. సరే పదండి. ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి రూతర్, తమ్ముడు కోసమేనా ఈ ఏర్పాట్లన్నీ? మరే సార్, మనం ఎక్కడున్నా అనుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. నేనేదో పని మీద ఫోకస్ చేయను అని ఇందాక అన్నారు కదా, చూసారా మనం ఎక్కడున్నా ఏర్పాట్లు ఎలా జరిగిపోతున్నాయో. ఏర్పాట్లు బానే జరిగాయిరా, కానీ సుధీరే ఇంకా రాలేదు.
ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను నాన్న. నువ్వు ఒక మంచి పొజిషన్లో ఈ ఆఫీస్లో అడుగు పెడుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నిన్ననో మొన్ననో నీకు స్కూల్ యూనిఫామ్ తొడిగి స్కూల్ గేట్లో దిగబెట్టిందే గుర్తొస్తోంది. ఆపండన్నా. ఆ మాట నిజమే దేవకి. పిల్లలు సడన్ గా ఎదిగిపోయి వాళ్ళు పెళ్లిడికి వచ్చే టైంకి అరే నిన్నో మున్నో పుట్టినట్టున్నారు, ఇంతలోనే ఎదిగిపోయారు అనిపిస్తుంటుంది. నాది సేమ్ ఫీలింగ్. పేమెంట్ అయిందన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగున్నావమ్మా? బాగున్నాను. ఏంటమ్మా నువ్వు సపరేట్గా వస్తున్నావు? మధుతోటి రాలేదా? లేదు సార్, నేను కాస్త ముందు రెడీ అయిపోయి గుడికి వెళ్ళి ఇటు వస్తున్నాను. సుధీర్ గారు, నేను గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకునేటప్పుడు మీరు ఇవాళ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చార్జ్ తీసుకోబోతున్నారన్న విషయం గుర్తుకొచ్చింది. అందుకే మీ పేరు మీద అర్చన చేయించాను. మీ రాశి నక్షత్రం తెలియదు అనుకోండి, అందుకే మీ పేరు మీద అర్చన చేయించాను. ఇదిగోండి, తీసుకోండి. గుళ్ళో నుంచి కుంకుమ పట్టుకొచ్చాను. థ్యాంక్ యూ ఇందు గారు. మీ ప్రార్థనలో నేనున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భలే వారే. మేడం, సార్. ఏంటమ్మా ఇదంతా? అంతా బానే ఉంది, కానీ నువ్వు అంకుల్ సార్ అంటుంటే బాలేదమ్మా. అంకుల్ సార్ ఏంటమ్మా? నేను అంకుల్ని, తను అత్తయ్య. అంటే నాకు ముందు నుంచి అలవాటైపోయింది కదా, అందువల్ల గబుక్కున పిలవడానికి రావట్లేదు సార్. సరే, కనీసం మామయ్య సార్ అని పిలువు, వినడానికి బాగుంటుంది. అలా పిలిస్తే మరీ ఎబ్బెట్టుగా ఉంటుందేమో సార్. సరే, లోపలికి వెళ్దాం పదండి. పాపం మేడం చాలాసేపటి నుంచి ఎండలోనే ఉన్నారు. పదండి. అల్లుడు రాలుడు రా. చప్పట్లో చప్పట్లో. ఓకే ఇవ్వమ్మా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నువ్వు కూడా ఇవ్వమ్మా. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. అల్లుడు. థ్యాంక్ యూ మావయ్య. కంగ్రాచులేషన్స్. సుధీర్ బాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రూతర్. మా అబ్బాయికి ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నందుకు మీకు పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇన్నాళ్ళు నందు ఒక్కడే మీకు బాస్గా ఉన్నాడు. ఇవాళ నుంచి ఇంకో అబ్బాయి కూడా బాస్గా ఛార్జ్ తీసుకుంటున్నాడు. నందుకి ఇన్నాళ్ళు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సుధీర్కి కూడా సపోర్ట్ చేసి సహకరించాలి. తప్పకుండా మేడం. మీరు సారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమండి, ఇవాళ సుధీర్ని చూస్తూ ఉంటే దగదగ మెరిసిపోతున్నాడు కదూ? అవును, ఇప్పుడు ఎవరో తెలియని కొత్త వ్యక్తులు వచ్చి చూస్తే వీణ్ణే సీఈఓ అనుకుంటారు. అలా ఉన్నాడు దర్జాగా. వాడు సీఈఓ ఏంట్రా, ఈ కంపెనీకి కాబోయే చైర్మన్. చూస్తూ ఉండు, నువ్వు ఎప్పటికైనా పల్లకిని మోయాల్సిన వాడివే. మీరు తమ్ముడు గురించి మురిసిపోతూ ఇప్పుడు అన్నమాట వాస్తవమే గాని మీ అనుభవం, మీ అడ్వైస్ లేకుండా సుధీర్ ఇవాళ ఆ కుర్చీలో కూర్చునేవాడా చెప్పండి?
అసలు ఉద్యోగం చేయడం గాని వ్యాపారం చూసుకోవడం గాని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ బిజినెస్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి మీ సపోర్ట్ అడ్వైజే కారణం. ఇదిగో ఇవాళ కొత్త పెళ్లి కొడుకు వాడు, ఛార్జ్ తీసుకోబోతుంది వాడు. పొగడ్తలు వాడి గురించి పొగుడు, కాస్త వాడికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఏంటి సుధీర్? మీరు వదిన ఇలా హ్యాపీగా ఏం మాట్లాడుతున్నా చూడడానికి నాకు హ్యాపీగా ఉంటుంది, ఎంకరేజింగ్గాను ఉంటుందన్నయ్య. నువ్వు మీ పుట్టింటికి వెళ్తే మళ్ళీ కనీసం కాల్ కూడా చేయట్లేదు. రేపటి నుంచి నేను మన ఇంట్లో ఉంటానుగా. రేపు నేను ఆయన ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం. మేడంకి లవ్ ప్రపోజ్ చేశారా లేదా? రే, భార్యకి లవ్ ప్రపోజ్ చేయడం ఏంట్రా? కనీసం ఇప్పుడైనా మీ మనసులో ఉన్న మాట చెప్పండి. హలో, చెప్పండి. ఐ